ఏంటక్కా? ఏంటమ్మా మళ్ళీ వచ్చారు? అప్పిచ్చినోళ్ళు ఇంటికొస్తే ఎందుకొచ్చారని అడగకూడదు నారాయణ. వాళ్ళు రాకుండా ఉండాలంటే అప్పు ఎంత తొందరగా తీర్చేయాలా అని ఆలోచించాలి. అదేంటమ్మా ఇన్స్టాల్మెంట్లని చెప్పి మొన్ననేగా వచ్చిన జీతం అంతా తీసుకెళ్లిపోయావు కదమ్మా, మళ్ళీ జీతం రాకముందే వస్తే ఎలాగమ్మా? ఆ బాధ లేకుండా ఉండాలని నేనొక మంచి ప్లాన్తో వచ్చా. నాకు క్యాటరింగ్ బిజినెస్ ఉంది. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వంటలు చేయిస్తూ ఉంటాం. ధరణి బాగా వంటలు చేస్తుంది కాబట్టి మా క్యాటరింగ్లో చేస్తే వచ్చిన డబ్బులతో తొందరగా అప్పు తీర్చేయొచ్చు కదా. మీ అప్పు తీరుతుంది, నా అవసరము తీరుతుంది. ఏమంటారు? ఆ శంకరయ్య ఏమో వచ్చి అట్లు వేయమంటాడు, ఇదేమో వంటలు చేయమంటోంది. అసలు నా బిడ్డ గురించి ఏమనుకుంటున్నారు? ఏంటి ఎవరు మాట్లాడడం లేదు? మిషన్ కుడుతోంది కదమ్మా, దాంతోనే సరిపోతోంది. ఇక వంటలు అవి అంటే దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. వచ్చిన లాభంలో నాకు 75%, ధరణికి 25% వాటా ఇస్తా. మాకు 75% ఇస్తానంటే ఓకే. $75%? పెట్టుబడి నాది, పార్టీ నాది. మీకు 75% ఇస్తే నాకేంటి మిగిలేది? మాకదంతా అనవసరం. 75% అయితేనే వస్తుంది, లేదంటే రాదు. రాకపోతే నా అప్పు ఎవడు తీరుస్తాడు? ఆయన మంచిగా చెప్తే మీకు అర్థం కాదు. అప్పు తీర్చేంత వరకు ఇంటి మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చోవలసిందే. వద్దమ్మా. డ్రై పాండబ్బా తీసుకురండి రా. అమ్మా అక్క వద్దక్కా. నీ ఇష్టం వచ్చినంత ఇవ్వు, నేను వంట చేస్తాను. మీ అప్పు తీరితే చాలు. నువ్వు నిజంగా బంగారం. ఈ ఇంట్లో నాకు నచ్చిన ఒకే ఒక్క మనిషివి నువ్వు. సరే అయితేరా, ఒక ఫంక్షన్లో మన వాళ్ళు క్యాటరింగ్ చేస్తున్నారు. ఒకసారి వచ్చి చూస్తే ఎలా చేస్తున్నారో ఏంటో ఒక ఐడియా వస్తుంది. సరే అక్క. అమ్మా వెళ్ళొస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? వంటలు చేయడం తప్పేమీ కాదు. నాకింత డబ్బుంది, నేను క్యాటరింగ్ పెట్టలేదు. పైగా మీ అప్పు తీర్చడం కోసం చేస్తుంది. సంతోషించండి. రాధరణి, ఏంటండి దానికి బాధలు? వయసులో ఉన్న ఆడపిల్ల అక్కడికి ఇక్కడికి తిరిగి వంటలు చేయాల్సిన కర్మ ఏంటి? కర్మేముంది? దాన్ని కట్టుకుపోయేవాడేమన్నా కలెక్టరా? వాడు ఇడ్లీలే కదా అమ్ముకునేది. ఈలోగా దీనికి క్యాటరింగ్ అలవాటైతే పెళ్ళయ్యాక ఇద్దరు కలిసి ఒకటి పెట్టుకుంటారు. వెళ్ళడం మంచిదేలే, వెళ్ళని. టైలర్ రాలేదా?
మళ్ళా ధరణ కోసం వచ్చినట్టున్నాడు. రాని చుట్టుపక్కల మళ్ళీ కనిపించకుండా బుద్ధి చెప్తాను. రా బాబు. ఏంటి బండి అక్కడ లేదు? బండి అక్కడ నుంచి తీయించేశారు బాబు. రండి కూర్చోండి. కూర్చోండి. చంపేస్తాను. నీకు నీకు టైలర్ కావాలా? నిశ్చితార్థం పెళ్లి అంటే చంపేస్తాను. వీడు పెళ్లి చేసుకో. ఈ కారం తిని గోబ గుయ్యమని మళ్ళీ పక్కకి రాకూడదు. తీసుకో బాబు, తీసుకో. తీసుకోండి. తీసుకోండి. తీసుకో బాబు, తీసుకో. తీసుకోండి. ఇదేంటిది? ఎంత కారం వేసినా ఉస్సు బస్సు లేకుండా తినేస్తున్నాడు.
ఇదేంటి ఎంత కారం వేసిన ఉస్సు బుస్సు లేకుండా తినేస్తున్నాడు. నా కొడుకు అయినట్టు ఈడికి ఏదో అయింది. ఏమైంది నానికి? చక్కగా ఇంట్లో దోశలు వేస్తే తినకుండా రోడ్డు పక్కన అట్లు తింటున్నాడేంటి? మళ్ళీ ఆ టైలర్ అమ్మాయి విషయాలు ఏమైనా గుర్తుకొచ్చాయా? ఏదేమైనా ఇప్పుడు ఒంటరిగా వదిలేయడమే మంచిది. ఈ నెక్లెస్ ఎప్పుడు చేయించావు వదినా? బాగుంది. మొన్న మా ఇంటికి పండగకి వెళ్ళినప్పుడు మా పుట్టింటోళ్ళు చేయించారు వదినా. అవునా? చాలా బాగుంది వదినా. ఒసే రాణి, నన్ను మోసం చేసి వికారిని చేసి నువ్వు నగలతో ఊరేగుతావా? నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను. ఏమండి ఏమండి, ఈ పిచ్చోడు ఎవడో నన్ను చంపేసేలా ఉన్నాడు. కాపాడండి, కాపాడండి. నన్ను పిచ్చోడంటావా? నీకే డబ్బు పిచ్చి. నా డబ్బంతా దోచుకొని నన్ను బికారిని చేశావు. నిన్ను చంపేస్తా, చంపేస్తా, నిన్ను చంపేస్తా. ఈరోజు నిన్ను చంపేస్తా. నిన్ను చంపేస్తా. రాజు, బంగారం ఇక్కడికి వచ్చిందేంటి? అయినా ఈ గెటప్లో ఉందేంటి? బంగారం ఒక్క కేకేస్తే పిచ్చోడు ఎందుకు ఆగిపోయాడు? చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ బంగారం మీద కూడా అటాక్ చేయాలని చూస్తే అప్పుడు మనం ఎంటర్ కావచ్చు. ఏమైంది రాజు? ఈ రాణి చూడు, నా డబ్బులన్నీ తినేసి నన్ను బికారిని చేసి నగలేసుకుని ఎలా తిరుగుతుందో చూడు. తిని చంపేసి నగలు తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ పిచ్చోడు డబ్బులు తీసుకోవడం ఏంటండి?
వాడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏయ్, ఎవడు పిచ్చివాడు? రాజు చెప్పింది నిజం కదా? నువ్వు రాజుని మోసం చేయలేదు? అలా అడుగు, నన్ను ఎందుకు మోసం చేసిందో. ఆ, దీన్ని చంపి నా నగలు తీసుకుంటా. ఏయ్, నా నగలేమో. రాజు తీసుకుందాం రాజా. నేను కూడా నీ పార్టీనే కదా. ఏయ్, నగలు తీ ముందు. తీ, లేదంటే చంపేస్తావు. అలాగే రాజు, అలాగే వాళ్ళని చంపేద్దాం. మరి వాళ్ళని చంపేశాక తీసుకెళ్ళడానికి బండి కావాలి కదా. నువ్వు వెళ్ళి బండి తీసుకురా, ఈలోగా నేను నగలు తీసుకుంటాను. వెళ్ళు 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 రాజు. అలాగే. వెళ్ళు. ఇక భయపడేదేం లేదమ్మా. వాడిప్పుడప్పుడే రాడు. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికి దేవతలో వచ్చి కాపాడావు. లేదంటే ఆ ముదనష్టపోడు ఏం చేసేవాడో. అయ్యో తప్పమ్మా, తిట్టొద్దమ్మా. పాపం జీవితంలో ఎవరి చేతిలోనో మోసపోయి ఎన్నో దెబ్బలు తిని మతిస్థిమితం కోల్పోయి ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. పసిపిల్లలతో సమానం. వాళ్ళకి ప్రేమగా చెప్తే వింటారు. పిచ్చోడు మీదకొస్తుంటే వాడికి ప్రేమగా చెప్పాలి, బుజ్జగిని చెప్పాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? నువ్వు అలా ఆలోచించావు చూడు, నీది మంచి మనసమ్మా. వాహ్ బాబా, ఏం హ్యాండిల్ చేశారు మేడం. మీరు నిజంగా సూపర్ మేడం. ఏంటి మేడం, ఎవరో తెలియనట్టు చూస్తున్నారు? ఏదో కేసు ఇన్వెస్టిగేషన్లో ఉండి గెటప్ మార్చినంత మాత్రాన మీ అసిస్టెంట్నే గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తున్నారేంటి మేడం? ఏమండి, ఇందాక మీరు చెప్పినప్పటి నుంచి బయటికి వెళ్ళిపోదాం అని చూశాను మేడం. డోర్ లాక్ చేసింది. నేను అసలు మిమ్మల్ని బయటకు వెళ్ళమని ఎప్పుడు చెప్పాను? అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. ఆహా, ఏం యాక్ట్ చేస్తున్నారు మేడం. మీరు నటిస్తే నేను జీవిస్తాను మేడం. ఏమన్నారు? డోర్ అటువైపు అన్నారు కదా, అటే వెళ్తాను మేడం. అటే వెళ్తున్నాను. ఓ, ఇతను అక్క అసిస్టెంటా? మళ్ళీ నన్ను చూసి అక్క అనుకుని భ్రమపడుతున్నట్టున్నాడు. నేను అక్కని కాదని చెప్తే మళ్ళీ అక్క తిడుతుంది. ఎలా తప్పించుకోవాలి? ఏంటి మేడం, ఏం మాట్లాడడం లేదు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. అండినా, ఈ కొత్త పిలిపేంటి మేడం? నేను మిమ్మల్ని మేడం మేడం అని పిలవడం, మీరు నన్ను ఏమ్మా ఏంటమ్మా అండం, పోయి టీ తీసుకురమ్మా అండం, అదే బాగుంటుంది మేడం. అయినా ఈ డ్రెస్లో మాత్రం మీరు సూపర్ మేడం. అంటే ఆ డ్రెస్లో కూడా సూపర్గా ఉంటారు మేడం, కానీ కొంచెం సీరియస్గా ఉంటారు. అసలు దేనికి రియాక్ట్ అవ్వరు, దేన్ని పట్టించుకోరు. మిమ్మల్ని చూస్తేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మీ మనసు కొంచెం కఠినమేమో అనుకున్నాను మేడం, కానీ మీ మనసు ఎంత మెత్తనో, ఎదుటి వాళ్ళ మనసుని ఎంత బాగా అర్థం చేసుకుంటారో ఇప్పుడు తెలిసిందే మేడం. అసలు మీకు ఇంత మంచి మనసు ఉందని తెలియక, ఇంత బాగా అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోలేక ఎప్పటినుంచో నా మనసులో మాట చెప్పాలనుకుని చెప్పకుండా ఉండిపోయాను మేడం. అదేంటి, అక్కకి అసిస్టెంట్ అంటున్నాడు?
మనసులో మాట ఏదో చెప్పాలంటున్నాడు. కొంపదీసి అక్కనేమన్నా ప్రేమిస్తున్నాడా? అక్క అనుకుని నాకు చెప్తే నేను అక్కని కాదని చెప్పాల్సి వస్తుంది. అక్క నా ప్రాణాలు తీస్తుంది. అక్కలాగే మాట్లాడి ఇతన్నేవి చెప్పనివ్వకుండా చేయాలి.